నమస్తే మీ టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. గిద్దలూరు పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులో 10 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎస్టీపీ ప్రాజెక్టు మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని భూమి పూజ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, గిద్దలూరు నగర పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. మాస్టర్ ప్లాన్స్ మనకు ఒకవైపు రేపు బైపాస్ రోడ్లు కూడా రాబోతా ఉన్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యను కూడా పరిష్కరించబోతా ఉన్నాను. ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన గిద్దలూరుకు వచ్చిన రోజు కూడా ఆయన అదే మాటలు మనకు చెప్పాడు. వీటన్నిటిని నెరవేర్చబోతా ఉన్నాం. మనకైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటింది. మనకి ఈ లోపలనే ఒకటి తర్వాత ఒక పనులు మనం మొదలు పెట్టుకొని ముందుకు పోతున్నామని తెలియజేసుకుంటూ రాబో రోజులలో మున్సిపాలిటీని సుందరీకరణ కానివ్వండి, లేకపోతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటిని పెద్ద స్థాయిలో మనం చేయబోతున్నామని తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ గారు, డిఈఏలు ఉన్నారు. మీరు బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని భూమి పూజ చేయడం కాదు, ఇన్ టైంలో కంప్లీట్ చేసే దానికి మీరు చొరవ తీసుకోవాలని కాంట్రాక్టర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.